అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అక్కడ రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లోకి అడుగు పెడితే చాలు ప్రచారంతో హోరెత్తిపోతోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక చిన్నపాటి యుద్ధమే తలపిస్తోంది నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం పలాస. జీడిపప్పు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదో ఉందని కనుక అది పలాస అనే చెప్పుకోవాలి. మరి అలాంటి పలాసలు ఎవరు తమ పంతాన్ని నెగ్గించుకుంటారు అనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం మొదలైంది. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది క్లియర్గా చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు సీదిరి అప్పలరాజు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గౌతు శిరీష. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్గా. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు సీదిరి అప్పలరాజు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా డాక్టర్. 2017 నుంచి వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. దాంతోపాటు 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అనుభవం ఆయనకుంది. ఇది సీదిరి అప్పలరాజుకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గౌతు శిరీష. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ శ్రీశైన సామాజిక వర్గానికి చెందిన నేత, లా చదువుకున్నారు, ఎంబీఏ చేశారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు గౌతు శిరీష. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం పలాస నియోజకవర్గం. ఇక్కడ బీసీ ఓటర్లు అధికం. దాంతోపాటు పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అంటే పలాస నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మరి సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లున్నాయి, ఎంత ఓట్ షేర్ ఉందనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకార సామాజిక వర్గానికి 34% ఓట్ షేర్ ఉన్నట్టుగా తెలుస్తోంది, ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు శ్రీశైన సామాజిక వర్గానికి 32%, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి 7.3%, ఎస్సీ సామాజిక వర్గానికి 6.7%, ఇతరులు 20% ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా ఎవరు గెలిచే అవకాశం ఉంది, అంటే ఎటువంటి చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి ఎటువంటి అంశాలు అక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులకి, అలాగే ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇక్కడ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు సీదిరి అప్పలరాజు, అక్కడ బరిలోకి దిగుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గౌతు శిరీష. ఎటువంటి పోటీ ఉంది, ఎవరు గెలవచ్చనే చర్చ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలకు సంబంధించి రెండు పార్టీలు కావచ్చు, లేకపోతే ఇరు అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయొచ్చనే చర్చ జరుగుతోంది అక్కడ పలాసలో. సచిన్, చూస్తే కనుక తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరు చెప్పుకున్నటువంటి పలాస నియోజకవర్గం రాజకీయాలు మాత్రం అంత తేటతెల్లగా లేవని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూస్తే కనుక ఈరోజు పలాస పేరు ప్రతినిత్యం కూడా వినిపించినటువంటి ఒక ఘనఖ్యాతిని ఆర్జించిందని చెప్పుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక సోంపేట పాత నియోజకవర్గంలో నాటి నుండి నిన్న 2019 ఎన్నికల వరకు సర్దార్ గౌతు లచ్చన్న దివంగత నేత తన 4 సార్లు, తన తనయుడైనటువంటి గౌతు శ్యామసుందర శివాజీ 6 పర్యాయాలు గెలిచినటువంటి ఘన చరిత్ర కుటుంబం నుండి వచ్చినటువంటి గౌతు శిరీష ఈసారి టీడీపీ అభ్యర్థిగా దిగుతున్నారు. 2014లో ఆమెకి మొదటి అవకాశం వచ్చినా కూడాను వైసీపీ పార్టీ హవా ఆ రోజు మాత్రం ఆమెని ఘోరంగా ఓడిపోయేందుకు దోహదపడే పరిస్థితి ఉంది. ఈసారి కూడాను సేమ్ అభ్యర్థులు మాజీ మంత్రి ఎవరైతే సీదిరి అప్పలరాజు వర్సెస్ ఈ రోజు మళ్ళీ గౌతు శిరీష. వీరి మధ్యన గత 5 ఏళ్లలో
వన్ సైడ్ కాకుండా ఇద్దరి మధ్యన మాటల యుద్ధం, మానసిక రుగ్మతకు గురి చేసే విధంగా ఆమెపై దుర్భాషలాడు ఈ పరిణామాలన్నీ కూడా పలాస నియోజకవర్గం అందరూ కూడా మరోసారి గుర్తు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ ఇద్దరు అభ్యర్థులు పరిధిలో దించడం మనకు స్పష్టమవుతుంది. చూస్తే కాళింగ సామాజిక వర్గంతో పాటు శ్రీశైన మత్స్యకార సామాజిక వర్గాలు ఇక్కడ ఓటర్లు ఆ అభ్యర్థుల గెలుపును మాత్రం డిసైడ్ ఫ్యాక్టర్ గా నిలుస్తారు. ఇటీవల ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక 17వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా వైసీపీ పార్టీకి సీదిరి అప్పలరాజును పరిచయం చేసినటువంటి దువ్వాడ శ్రీకాంత్ వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరడం మాత్రం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. పొత్తుల్లో భాగంగా అక్కడ జనసేన, బీజేపీ కూడా బలంగా ఉన్నాయి. ఏదైతే ప్రస్తున్నట్టు శిరీష ఉందో, శిరీషకి సంబంధించిన వరకు రాజీ కుటుంబం ఉన్నటువంటి నేపథ్యంతో పాటు మహిళ కావడం, ఆమెను గత 5 ఏళ్లుగా మానసికంగా హింసించిన వైసీపీ పార్టీ చేసిన దుశ్చర్య ప్రతి ఒక్కటిని కూడా ఓటర్లు గమనించారు. ఈ రోజు అవకాశం మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశం సీదిరి అప్పలరాజు గెలిచిన తర్వాత నియోజకవర్గం ప్రజలను పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో కీలక రోల్ పోషించడంతో పాటు మంత్రిగా ఉన్నప్పుడు కూడాను, కాకపోతే ఆయన ఈ కేవలం ప్రత్యర్థుల్ని పై దుమారం రేపడమే తప్ప దుర్భాషలాడడం తప్ప ఆయన రాజకీయ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వేసుకోవడం లేదని మాత్రం మనం సుస్పష్టంగా. ఎందుకంటే తన వెన్నంటి ఉన్నటువంటి ఉన్నవారు సెకండ్ క్యాడర్ అందరూ ఒక్కరొక్కరుగా ఆయనకి దూరం అవుతున్నారు. ఇటువంటి దూరం ప్రధానమైనటువంటి దువ్వాడ శ్రీకాంత్ కూడా దూరం అయ్యాడు. ఇటువంటి పరిణామాలు చోటు చూసుకునే నేపథ్యంలో అక్కడ ఎవరైతే సీదిరి అప్పలరాజుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే ఈ 5 ఏళ్ళు ఆయన నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి విషయానికి వస్తే కిడ్నీ రోగుల పాలిట మాత్రం ఆయన ఈ రోజు ఒక దేవుడుగా కొలుస్తున్నారు. ఎందుకంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తేవడం, అదే విధంగా ఆ పరిసర ప్రాంతాల తాగునీటి సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రితో స్వయంగా ఫైట్ చేసి 700 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించారు. అభివృద్ధి చేసినటువంటి ఆ ఘనతనార్చిన ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా రాజకీయ ఎదుగుదలలో ఎవరైతే దోహదపడ్డారో వారందరినీ కూడా నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఒక ఆవేదన వారిని వెంటాడుతుంది. వారెవరు కూడా ఈయన వెంట రేపు 2024లో ఉండే అవకాశాలు ప్రస్తుత పరిస్థితులు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం. ఇందుకు తార్కాణమే దువ్వాడ శ్రీకాంత్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం. అదే విధంగా ఈ మధ్య కాలంలో 2024 సార్వత్రిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రం నుండి కూడా పెద్ద మొత్తంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలకు చేరికల పరం, ఇవన్నీ కూడా టీడీపీలకి ప్లస్ వచ్చే అవకాశం కల్పిస్తుంది. కాకపోతే టీడీపీ అభ్యర్థి ప్రకటించిన విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం చేసినట్టు ఒక తప్పిదం ఈ రోజు టీడీపీ శ్రేణుల్లో ఒక మదనపాటు గురైంది. మొదటి జాబితాలో అక్కడ ఎవరు కూడా ఉమ్మడి కూటమిలో భాగంగా ఎవరు కూడా ఆశావా లేనప్పుడు కూడాను శిరీష పేరును మొదటి జాబితాలో కానీ రెండో జాబితాలో ప్రకటించకపోవడం మాత్రం టీడీపీ లో తీవ్ర నిరాశ గురి చేసింది. అభ్యర్థితో పాటు మూడో జాబితాలో ఆమె పేరు ప్రకటించిన తర్వాత మాత్రం ఈ రోజు వారిలో ఒక జోష్ ఉత్పన్నం అయినా కూడాను ఒక నిరుత్సాహం, నిస్పృహ మాత్రం వెంటాడుతున్న ఈ తరుణంలో వైసీపీ నుండి సెకండ్ క్యాడర్ అంతా కూడా టీడీపీలో చేరుతున్నాయి. ఆ చేరికలు మాత్రం టీడీపీ గెలుపుకి ఎంతో కొంత దోహదపడుతుంది అన్నటువంటి ఆశాభావంలో వారుంటే తన ఆ నియోజకవర్గంలో ఆ చరిత్రలో అంటే 70 ఏళ్ల చరిత్రలో ఆ పరిసర ప్రాంత దీర్ఘకాల సమస్యను తీర్చడం కానీ ఆ కిడ్నీ రోగులకు సంబంధించిన వైద్య సౌకర్యం అందుబాటులో తేడం ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడాను ఈరోజు సహకరించలేదు. తనంతగా ఈ నియోజకవర్గ ప్రజలు నేను సాయం చేశాను, నాకు గెలుపు ఎట్టి పరిస్థితులు వరిస్తుందని చెప్పేసి హైదరాబాద్ ధీమా వ్యక్తం చేస్తే శిరీష్ మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నియోజకవర్గం ప్రజలందరూ కూడా తనకు అండగా నిలుస్తారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబీకులను, స్థానికురాలను తనకున్నటువంటి ఈ ఏదైతే ఈ సదావకాశం ఉందో ఈ రోజు దోహదపడుతుంది. నియోజక ప్రజలు నన్ను మాత్రం గెలిపిస్తారని ధీమా ఆమె కూడా వ్యక్తం చేస్తాం. మరి ఎవరికి గెలుపొస్తుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా పలాసలో కూడా పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరికిద్దరు కూడా హేమీలు ఇక్కడ. సో అటువంటి నేపథ్యంలో ఏం జరగచ్చు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 11 డిసైడ్ కాబోతోంది. ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం ఎవరు ఆ వ్యక్తి అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.